హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 25th అండ్ ఫ్రైడే. మనం ఈరోజు మంచిగా రెడీ అయ్యాము. మీరు ఏమన్నా నోటీస్ చేస్తున్నారా నా ఫేస్లో కానీ ఎస్పెషల్లీ నా ఐస్లో ఏమన్నా చేంజ్ ఉందా? నేను ఫర్ ద ఫస్ట్ టైం కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు సైట్ ఏం లేదు, 0 పవర్వి. ఎందుకంటే ఒకటే ఐ కలర్ చూసి కొంచెం స్విచ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సో అమెజాన్లో తీసుకున్నట్టున్నా ఫ్రెష్ లుక్ అని చెప్పేసి. అంటే యూజ్ అండ్ త్రో తీసుకున్నా. మళ్ళీ సపరేట్గా రెగ్యులర్ యూస్ తీసుకొని దానికి ఒక సొల్యూషన్ పెట్టి దాన్ని క్లీన్ చేసేంత ఓపిక నాకు ఉండదు అనమాట. అందుకు యూజ్ అండ్ త్రో అయితే ఒకసారి యూజ్ చేసి తర్వాత పక్కన పడేయచ్చు. అంటే కాంటాక్ట్ లెన్సెస్ కదా, కొంచెం క్వాలిటీ మంచిగా ఉండేది తీసుకుంటే బెటర్. అందులోనూ నేను తర్వాత యూజ్ చేస్తానో లేదో అని కూడా నాకు తెలియదు. జస్ట్ క్యాజువల్గా ఒకసారి ట్రై చేద్దాం, నచ్చితే కావాలంటే మళ్ళీ పెట్టుకుందాం అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీరే చెప్పాలి. ఇంకా అంటే అంత నోటిసబుల్ డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఐ కలర్లోనే ఉంటుంది, హేజిల్ అనే షేడ్. సో అయినా కొంచెం ఇలాంటి స్పెషల్ షూటింగ్స్ అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఆ స్పెషల్ షూటింగ్ అని ఎందుకన్నానంటే ఈరోజు పిన్ని గారు హాల్ చేయబోతున్నారు. అంటే నేను ఒక రీల్ షూట్ చేద్దాం అనుకున్నా. తన దగ్గర కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, 6 ఆర్ సంథింగ్. సో దాంతో మొత్తం 6 అవుట్ఫిట్స్తో ఒకటే రీల్ చేసేస్తే మీరు చూడడానికి బాగుంటుంది. అండ్ లింక్స్ అన్నీ నాకు ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకు. సో మరీ ఎక్కువ హాల్స్ అయిపోయినా మీకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి రీల్ అనుకున్నాను. సో మీరు డ్రెస్సెస్ చూడొచ్చు, అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే డ్రెస్సెస్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం లేట్ చేయకుండా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్లీ ఏంటంటే ఈ డ్రెస్ కోసం చాలా వెతికాను, ఎందుకంటే నాకు రెడ్ అంత నచ్చకపోయినా మా పిన్నికి ఇష్టం అనమాట. అండ్ నేను కూడా వేసుకొని చాలా రోజులు అయింది. మొన్న పిన్ని రెడ్ డ్రెస్ వేసుకున్నప్పటి నుండి మనం వేసుకోవాలి, నాకు కూడా కొంచెం బాగా కనిపిస్తుంది రెడ్ అనిపించింది. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ గురించి అంతా మనం తర్వాత మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ జస్ట్ గో. ఇప్పుడు ఆల్రెడీ 3 o'clock అయింది. చూద్దాం ఎంత కంప్లీట్ అయిపోతుందో. రండి వెళ్దాం. ఎంత ఆనందంగా ఉంది జూలీ. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ప్రిపరేషన్ అంతా గోవిందా. ఎంత కష్టపడినావు. నీకు ఎగ్జామ్స్ హ్యాపీనా క్యాన్సిల్ అయినందుకు? ఏదైనా పర్లేదు అన్నావు కదా. ఇప్పుడు అంటే రిలీఫ్, పాప ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అనేది అర్థమైంది కదా. ఇంకేమి, నేనైతే మీమ్స్ అద్దరిపోతున్నాయి అసలు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నా కదా, దాన్ని తర్వాత చెప్తాలేండి, ఇప్పుడే కాదు. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది. హాయ్ డాలీ, నీ పరిస్థితి ఏమి? నీకున్నాయా ఎగ్జామ్స్? ఇక్కడ చూడు, నువ్వు కెమెరా అటు సైడ్ చూడకూడదు. లేవా? కానీ స్కూల్ మాత్రం ఉంది. జూలీ నెక్స్ట్ ఇంకా కాలేజ్ అండి. ఏ కాలేజ్ మేడం? ఎంపీసీయా, బైపీసీయా, సిఏనా? ఏమనుకున్నావు? ఎంపీసీ అనుకుంటా ఉంది. సో ఎంపీసీ బెటర్ అని చెప్పేసి. సో నాకైతే ఎంపీసీ తర్వాత, ఐ మీన్ ఇంటర్ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. మరి రవాపకి ఏదుందో నాకు తెలీదు. తనకు కూడా బేసిక్లీ అదే ఉన్నట్టుంది నాకు తెలిసి థాట్స్లో. సో నా ఐడియా ఏమంటే ఇంటర్ ఇక్కడ చేసి తర్వాత ఏదైనా కొంచెం అదర్ కంట్రీస్ అయితే బాగుంటుంది అని. సో జూలీ కూడా రెడీగా ఉంది. యాక్చువల్లీ దానికి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ మనం చేయాలి. హోప్ఫుల్లీ దేవుడు అంతా మంచిగా చూస్తే చాలన్నమాట. సో ఇక్కడ చదివినా మా జూలీ మంచి స్కోర్ వస్తుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు, అంతే కదా. నువ్వు అగ్రీ చేస్తావా చేయవా? చేస్తాను. ఈమె చూడండి, ఈమె క్లాసా డాలీ? నీకు డిస్టర్బ్ చేస్తానమ్మా? లేదు, క్లాస్ అయినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంది, క్లాస్ కాకపోయినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంది. ఏం వింటానో కొంచెం చెప్తావా? సాంగ్స్. ఆ డబ్బా ఇంట్లో ఓపెన్ చేసే టైం లేక ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసినాను. వాటి లింక్స్ నేను కింద ఇచ్చింటానండి. మీరు చాలాసార్లు నేను యూజ్ చేసి చూసారు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం పెద్దగా స్పెసిఫిక్గా చెప్పలేదు. యాక్చువల్లీ జూలీ దీన్ని చూసి ఏదో అనుకుంది, మీరు ఏదో అనుకోద్దండి. ఇది స్క్రబ్ ప్యాకేజింగ్ మార్చినారు. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా చాలా నచ్చింది. నేను అనుకున్నా ఈసారైనా నాకు ఈ ప్యాకేజింగ్ వస్తుందా లేకపోతే పాతదే నా ముఖానికి వేస్తాడు అని. కానీ కొత్తదే వచ్చిందండి. అంటే స్క్రబ్ చాలా బాగుంటుంది. అజిత్ ఇంకా బాగా ఎక్కువ యూజ్ చేస్తాడు నాకంటే. జూలీ నేను లెన్స్ పెట్టుకుంటే లిటరలీ గుర్తుపట్టలేదు, డాలీ గుర్తుపట్టింది, తర్వాత చెప్పింది. అంటే అంత న్యాచురల్గా ఉన్నాయి. జూలీ బ్లూ పెట్టుకోమంటుంది, చూద్దాం పెట్టుకోగలను లేదు. బ్లూ నాకు సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. సో ట్రై చేద్దాం. ఓకే.
హలో 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 చెప్పకుండా షూట్ చేస్తేనే బాగుంటుంది. నాకు కనిపించింది నీ నీడు అక్కడ వస్తూ ఉండేది. అవునా డోర్ డ్రెస్సెస్ అన్ని డ్రెస్సెస్ దీంట్లో పెట్టాయి. ఇక్కడ నా ఉన్నాయిలే, నేను షూట్ చేసేవి ఉన్నాయి. బాబాయ్ ఏం బిల్డప్ ఇస్తారే మీరు అన్నాడా? డోరే నువ్వు కూడా నాలాగే ట్యాగులు కట్ చేయలేదా ఇంకా? వాళ్ళకి చెప్తావేమని బాబాయ్ అయినా ట్యాగ్ ఉంచుడు వెనకాల అట్లే వీడియోలో పడుతుందా? రీల్ తీద్దాంలే. రీల్ తీసేస్తే డిస్క్రిప్షన్ లో ఇస్తా అని చెప్పిన. నీ చెప్పులు డాలీకి పడతాయి చూడు పిన్ని. నా చిన్నగా ఉంటాయి కాదు, చిన్నగా ఉన్నాయి. డాలీ ఖచ్చితంగా మా హైట్ వస్తుంది. 4'9" ఉంది డాలీ. మొన్న చెక్ చేసినాం కదా, డాలీకే సరిపోతాయి. నీకెళ్ళే డాలీ, ఇంకా మీ మమ్మీ ఎట్లా వేసుకోలేదు కదా, ఇంకా నువ్వే వేసేసుకో. ఎప్పుడైనా ఇట్లా గోవా స్టైల్ పోయినప్పుడు. ఇప్పుడు ఇంట్లో నుండి అక్కడ మొన్న ఎక్కడికి పోయినాం చూలి, మొన్న పోతాం కదా అదేంది డిమార్ట్కి, మామూలుగా లేరు రష్, ఊరికే పోయినాం కదరా అనుకున్నాం తెలుసా. అదే కదా అన్నారా అందరూ. డైలాగ్ అమ్మా, డైలాగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు. అదే కదా. నాకు తెలిసి పిన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నాది ఎంత మాత్రం చూసినారో నాకు తెలియదు. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను కదా, 2 ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఇది ఇప్పుడు చెప్పి తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తా. అదేంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఎవరో లాగిన్ చేసే ట్రై చేసినారు. తెలుసా? మమ్మీ చెప్పలేదా? జూలీ నాకు తెలిసి స్టోరీస్ లో చూసింటుంది. సో అది లాగిన్ డాలీకి తెలీదు. సో డాలీ రియాక్షన్ చూడండి, అమ్మ దొంగలారా అంటా ఉంది. సో అది ఎవరో మార్నింగ్ లాగిన్ అయినారు. మనకు మెసేజ్ వచ్చినంత వరకు నెల్లూరు సామ్సంగ్ మొబైల్ అని ఏదో వచ్చింది. నేను ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టినాను. నాకు స్క్రీన్ షాట్ అది ఉందో డిలీట్ చేసినాను కూడా నాకు తెలీదు. కాకపోతే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేనైతే మొత్తం అంతా మళ్ళీ సెక్యూర్డ్గా చేసేసినాను అనమాట. దాన్ని వెంటనే పాస్వర్డ్ మార్చేది అదంతా అసలు ఎట్లా జరిగిందో కూడా నాకు తెలీదు. అసలు పాస్వర్డ్లు ఎట్లా హ్యాక్ అవుతాయి ఏంది అంటే ఐడియా ఉంది, కానీ హ్యాక్ చేస్తారు కష్టపడి అంతా చేసి. కాకపోతే నాకు ఓటీపీ ఎందుకు రాలేదు అనేది నేను రిపోర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో మాట్లాడినాను అనమాట. సో అదంతా ఇప్పుడు క్లియర్ అయింది. కాకపోతే మీ సేఫ్టీ కోసం నేను చెప్తా ఉండేది ఏంటంటే, నా అకౌంట్ నుండి మీకు ఎవరైనా మెసేజ్ పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ పంపివని కావచ్చు, ఏదైనా అలాంటివి నేనైతే అడగనని మీ అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది జూహి తక్కే అడిగిందేమో, జూహినే అడిగిందేమో అని ఒక చిన్న డౌట్తో వాళ్ళు ఏదన్నా ఫోన్పే నెంబర్ కానీ అట్లా ఏదన్నా ఇస్తే పొరపాటున సెండ్ చేశారు. నేను అడగను అలాంటివి. సో అందరు సేఫ్గా ఉండండి. నేనైతే ఒక 3 days నేను మళ్ళీ అప్డేట్ ఇచ్చే వరకు నా అకౌంట్ నుండి, అంటే నా అకౌంట్ నా దగ్గరే ఉంది కానీ సేఫ్ సైడ్కి ఇంకొక 2 days ఆగితే బెటర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఎవరు అలాంటి స్పామ్ మెసేజెస్ ఏమైనా వస్తే రెస్పాండ్ అవ్వకండి. అలాంటివి ఏమైనా వస్తే అజిత్కి స్క్రీన్ షాట్ పెట్టండి, సో దట్ మాకు తెలుస్తుంది అకౌంట్ సేఫ్గా ఉందా లేదా అని చెప్పేసి. సో పిన్ని షాక్లో ఉన్నట్టుంది. ఇంకా నాకు తెలీదు, మార్నింగే జరిగింది. సో మార్నింగ్ జరిగితేనే వెంటనే నేను కొంచెం బిజీగా ఉన్నా. ఫిష్ కర్రీ చేసా. ఫిష్ చాలా చాలా బాగా చేసిందంట. నేను ఫిష్ మా ఇంట్లో నేను ఫిష్ తినడం స్టార్ట్ చేసినాను అనుకో, ఒక 2 hours ఈజీగా అయిపోతుంది అనమాట. బయట పెట్టేసి వచ్చినాను జూహి కోసము గులాబ్ జాము మళ్ళీ తింటారనేసి. నన్ను ఇంకా లావు చేయాలని చూస్తానా? 2 తిను చాలు. 2 ఒకటి తింటాను నీకోసం, ఓకేనా? ఇప్పుడు మనం సో అదనమాట ప్రస్తుతానికి ఉన్న ఫస్ట్ ఇన్ఫో అయితే. తర్వాత మళ్ళీ చెప్తా. ఇప్పుడు రీల్స్ అయిపోయినాయండి. పిన్నికి జూలీకి లెన్సుల మీద కొన్ని డౌట్లు ఉన్నాయంట. మంటలేదా అని అడుగుతాంది మా పిన్ని, కంట్లో నీళ్ళు రాలేదా అని అడుగుతాంది. అవును, పిల్లి కళ్ళు మాత్రం. పిల్లి నా షేడ్ తీసుకున్నా కూడా వీళ్ళకి పిల్లి కళ్ళు ఉంటాయంటే, ఇంకా నేను గ్రీన్ కానీ బ్లూ కానీ కొంటే ఏమంటారో అని ఆలోచిస్తాను నేను. అదే కదా. అంటే లెన్సెస్ పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే, మనం దానికి తగినట్టు ఐ మేకప్ అంతా వేసుకుంటే చాలా న్యాచురల్గా కనిపిస్తాయి అనమాట. ఈరోజు నేను వీడియో షూట్ చేస్తానేమో, హాల్ వీడియో అని కాన్ఫిడెన్స్తో మంచి రెడీ అయినా, లేకపోతే ఓన్లీ పిన్ని తోటే తీసిన. నాకు అసలు వేరే తీసే ఎందుకో ఈరోజు ఆ మూడ్ రావడం లేదు. ఒక్కొక్కసారి నేను తీయను అనమాట. సో మళ్ళీ తీద్దాంలే అని మళ్ళీ రెడీ కావచ్చు. ఇప్పుడు అద్దం లేదు చిన్నది ఇక్కడ, పిన్నిది నేను తీసుకున్నా. ఫస్ట్ జూలీ వెయిట్ చేస్తాను. అంటే నార్మల్గానే ఉంటాయి, అసలు కొంచెం తీసేది కష్టం అనమాట. ట్రై చేస్తాను నేను. అసలు సెకండ్ టైమే కదా ఇది పెట్టుకోండి. అది
అంతే. అమ్మ ఇంత ఈజీగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇట్లుంటాయి పిన్ని, ఇట్లుంటుంది అంతే. కనిపిస్తుందా ఇప్పుడు? డిఫరెన్స్ కనిపిస్తుందా ఆ కంటికి ఈ కంటికి? బాగున్నావు. అంటే రైట్ ఐ కొంచెం కాన్ఫిడెంట్ గా ఇట్లా 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 అనుకోండి ఉంటా, లెఫ్ట్ ఐ ఎందుకో ఇట్లా ఇట్లా అంటానే ఉంటా కాబట్టి. నొప్పిగా ఉందా? పాపం. నొప్పి ఏం లేదు. ఏంది అంత క్లోజ్అప్ లో చూపిస్తాను, భయపడతారు. కన్ను మళ్ళీ లావుగా అనిపిస్తుంది. అమ్మ వచ్చేసా. ఏడుస్తుంది. ఏడుస్తాను. నేను ఏడ్చేది ఎప్పుడు చూడలేదు కదా. మీకోసం 2 నిమిషాలు బా. పిల్లలు కూడా ఏడ్చారు అట్లా, అంతే. ఏది బాగుంది? ఇదే బాగుందా? ఇట్లా బాగున్నావు. చూపిండి. ఇట్లుంటాయి చూసింటారు, చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. పవర్ ఉండే వాళ్ళు అయితే ఇంకా, ఎక్కువ సైట్ ఉండే వాళ్ళకి ఇంకా తప్పదు, పడేద్దాం. నువ్వు చూసుకుంటావా? ఒకసారి పిండికి తెచ్చి పెడదామండి. పెట్టండి. పెట్టా. ఇవైతే భయంకరంగా ఉండదేమో, మనమైతే భయంకరంగా ఉంటాము. పిండికి పెడితే భయంకరంగా ఉండదేమో. అదే నీకు ఎట్లాంటివి పెడతా తెలుసా? బ్లూ తెచ్చి పెడతా, ఇడ్లీ కలర్ తెచ్చి పెడతా. సీరియల్లో లాగా, సీరియల్లో లాగా, విలన్ లాగా ఉంటా. విలన్ లాగా. ఒకసారి పిండిని విలన్ లాగా తయారు చేద్దాం, ఓకేనా? విలన్ లాగా తయారు. పిండి మేకప్ ఏం మేకప్ వేసుకుంటుంది అని అడుగుతున్నారు. మేకప్ వేసుకోదు, ఏం వేసుకోదు, లిప్స్టిక్ వేసుకుంటుంది, అదేదో పౌడర్ వాడుతుంది అంతే. అంతే. నేను అస్సలు వాడను, క్రీమ్ వాడతా అంతే. ఏం వాడను, నిజం అంటే నమ్మండి. అంత స్ట్రెస్ చేసి చెప్తేనే డౌట్ వస్తుంది వాళ్ళకి, నమ్ముతారు ఆబ్వియస్లీ. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసి అర్థం అయిపోయి ఉంటుంది కదా. ఇంగ్రీడియంట్స్ ఏమో కానీ ఆ పాస్తా చూసే, మ్యాక్రోని చూసే అర్థం ఉంటుంది కదా ఏం చేస్తున్నామో. ప్రిపేరింగ్ పాస్తా ఫర్ ద ఫస్ట్ టైం. జూహి అడిగింది పాస్తా చేయమని. నాకు ఎందుకో తినాలనిపిస్తుంది. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ వచ్చి మొత్తం కట్ చేసుకొని అవంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి చేపియాల్సిందే కదా. వాటర్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి 10 minutes ఫస్ట్. ఇవంతా ఇలా చేసుకోవాలి. అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. పాస్తా నార్మల్ అందరికి తెలిసి ఉంటుంది, కానీ పిన్ని చేసే విధానం ఉంటుంది అంతే. అంటే పిన్ని చేస్తానేది కూడా ఫస్ట్ టైం. అవునవును. ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటా అంటే పిన్ని ఇంకెందుకు ఆర్డర్ చేసేది, నేను చేస్తాను కదా. పిన్నికి ప్రయోగాలు చాలా ఇష్టం. సో ప్రయోగాలు ఇష్టం కాబట్టి ఏం వేస్తాను? ఆనియన్స్. ఫస్ట్ ఆనియన్ వేస్తాను, వంట చూపిస్తాగండి. చిట్ట చిట్ట పట్టాలు ఆడతాయి. అమ్మో, నా కెమెరా ఎందుకైనా మంచి దూరం పెడతాను చెప్తా ఉంటూ. అసలే కొత్తది, మనకు ముందే కొత్త. కొద్దిగా అంటే ఎక్కువ కాదు, కొంచెం అట్లా అయిన తర్వాత క్యారెట్ వేయాలి. క్యారెట్ ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసింది. ఆ వెజిటేబుల్ కట్టర్ ఉంటేనే, లేకపోతే చాలా కష్టం. పెట్టరు. ఇప్పుడు కొంచెం ఆయిల్ చిట్టపుట్టలు తగ్గినాయి కాబట్టి నేను జోడింపు చూపిస్తాను. పాస్తా ఇంకోటి ఏమంటే 2 వస్తాయి అనమాట. చీజ్ పాస్తా ఒకటి, ఇది ఒకటి. నాకు అదంతా నచ్చదు. ఇదైతే బాగా కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం స్పైసీ. ఇట్లా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమోటా వేద్దాం. ఓకే, టమోటా. డాలీ కోసం టొమాటో. అది జూహి ఇష్టం లేదనింది, కానీ ప్రాసెస్ ప్రకారం వేయాలని కొంచెం వేసిన అంతే. అంటే నాకు టొమాటో జంక్స్ డాలీకి ఎక్కువ ఇష్టం అన్నమాట. డాలీకి టొమాటో ఇష్టం, నాకు ఇష్టం లేదు. మేడం డాలీ మీకోసమే ఆ టొమాటో. పచ్చిమిర్చి వేసాను, క్యాప్సికమ్ 1 వేసా దాంట్లోనా? దీంట్లో. ఓకే,
వేసేద్దాం దీంట్లో. ఇదే లాస్ట్ స్టెప్ అనుకుంటా. అవునవును, ఇంకా అంతా మిక్స్ చేసేయాల. ఓకే, మిక్స్ చేసి 2 minutes అంతే. ఓకే, పాస్తా ఇప్పుడు మనము రెడీ అయిపోతానే కట్ చేసుకుంటే మొత్తం 1/2 hour లో అయిపోతుంది. అదే నెక్స్ట్ ఇట్లా స్నాప్ వేసేసరికి ఫ్రెష్ పాస్తా రెడీ అయిపోతుంది. తినచ్చు. డైలీ అయితే నాకైతే హెల్తీ తెలీదు, హెల్తీ ఫుడ్డా లేదా అనేది నాకు చాట్ అయితే. స్నాక్ ఆప్షన్ కి తినచ్చు ఎప్పుడైనా, వీక్లీ వన్స్ ఇట్స్ ఓకే, ఫైన్. అదే నచ్చితే రోజు అయినా తినచ్చు, మీ ఇష్టం, మరి అంత హెల్దీ కాదు. సో యా, అప్పుడప్పుడు నేనైతే ఇయర్ లో ఇదే ఫస్ట్. చీజ్, అవును, చీజ్ కొంచెం. జస్ట్ ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాను. మీకు ఇంకొకటి చెప్పాలి అని చెప్పాను కదా, అది ఏంటంటే నాకు తెలిసి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సాయి కృష్ణ గారు అని చెప్పేసి మన తెలుగు టెక్ యూట్యూబర్ అనమాట. నేను కూడా చూశాను. యాక్చువల్లీ నేను చాలా విషయాలు తన ఛానల్ చూసే తెలుసుకోవడం జరిగింది. సో మీరు ఆయన వీడియో ఒకసారి లాస్ట్ పెట్టిన వీడియో చూడండి. అంటే యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తున్నాను, మేబీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో నేనేంటంటే మన సైడ్ నుండి మనకు తోచినంత హెల్ప్ మీరు చేస్తే, ఫస్ట్ అయితే వీడియో చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చేయాలి అనిపిస్తే డెఫినెట్గా చేయండి. బట్ యాజ్ ఏ క్రియేటర్ నేను సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే డిస్క్లోజ్ చేశాను. నేను ఆయన వీడియో చూశాను. అండ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే, సుష్మా కిరణ్ గారు అందరికీ తెలిసే ఉంటారు నాకు తెలిసి, వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారనమాట. సో ఆ 2 వీడియోస్ చూడండి మీరు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ చేయాలి అనిపిస్తే చేయండి. సో యా, అదే అనమాట ఇంపార్టెంట్గా చెప్దాం అనుకున్నది. ఒక క్రియేటర్ లైఫ్లో నిజంగానే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళు రావచ్చు, కొంతమంది ఇంకా యూట్యూబ్ మీద డిపెండెంట్ అయిన వాళ్ళు రావచ్చు. సో యూట్యూబ్ ఏంటంటే ఇట్స్ ఎ కాంపిటీషన్. అంటే హెల్దీ వేలో జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు యాజ్ యూజువల్ చాలా మెంబర్స్ వచ్చేసారు. ఇట్స్ ఓకే, అంటే నా వర్క్ అయితే ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ వెరీ మచ్ కాంప్లికేటెడ్ కాబట్టి నాకు స్మూత్గానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో జనరల్గా ఇంకా దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అంటారు కదా, ఆ టైప్ అయిపోయింది అనమాట ఇప్పుడు. మరి మనం ఎన్ని రోజులు చేస్తామనేది నాకు తెలియదు. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నాకు బోర్ కొట్టకుండా, మీకు బోర్ అనిపించకుండా చేశానా చేయలేనా, నేను ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేస్తాము, తర్వాత చేయగలనా లేదా నాకు కూడా తెలియదు అనమాట. బట్ మనం ఈ ప్లాట్ఫామ్లో నేనున్నంత వరకు ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ వితౌట్ ఎనీ స్ట్రెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో యా, నాకు చేయాలి అనుకున్నప్పుడు యూనో అది నా మూడ్ బాగాలేకపోతే నేను వీడియోస్ చేయను, అసలు షూట్ కూడా చేయను. ఎందుకంటే అది మన ఫేస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మన మూడే హ్యాపీగా లేనప్పుడు ఇంకా మీరు చూసే వాళ్ళందరినీ ఏం ఎంటర్టైన్ చేయగలుగుతాం చెప్పండి. సో అట్లా అనమాట. అది మీతో జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సారీ, నా రూమ్లో కొంచెం ఎక్కువ వినిపిస్తుంది, ఎడిటింగ్కి కూర్చోవాలి ఇప్పుడు కూడా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు వాక్షల్య చౌదరి అండ్ దీపికా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. వాక్షల్య డాలీ పేరే మీ అందరికీ తెలుసా, అందుకు కొంచెం నవ్వాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. మీకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే ఈ వ్లాగ్ కానీ ఏ వ్లాగ్ అయినా నచ్చింటే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. బాయ్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.